ఓకే సార్. మీ మీ డిమాండ్లు చాలా ఉన్నాయి. ప్రయారిటీ ఇదిగో ఇవి ఖచ్చితంగా చేయాల్సినవి, ఫస్ట్ చేయాల్సినవి అనే డిమాండ్లు ఎన్ని ఉన్నాయి? అంటే ఒకటి సార్ ఇక్కడ ప్రయారిటీ బేసిస్. అదే వస్తాను. ఆర్థికం, ఆర్థికేతరం రెండు ఉంటాయి. ఆర్థికేతర అంశాలు గౌరవ చీఫ్ సెక్రటరీ గారు ఈజ్ ఎనఫ్. ఆయన స్థాయిలో సెక్రటరీలందరినీ కూర్చోబెట్టి వాటన్నింటి పరిష్కారం చూపించగలడు, అది ఆయనే చేయగలడు, సరిపోతుంది. కానీ ఆర్థికపరమైనటువంటి అంశాలు ఇవి మాకు ఎక్కడ బాధ కలుగుతుందంటే, మా బకాయిలు 25,000 నుంచి 35,000 కోట్ల దాకా వెళ్ళిపోతా ఉంది. అది పెరిగిపోతూ ఉంటుంది. దానికి ₹1 వడ్డీ ఇచ్చేవాళ్ళు ఉన్నారా అంటున్నాను. లేదు, డిఏలు పెరిగిపోతూ ఉన్నాయి. దాని అరియర్స్ ఎవరు ఇవ్వాలి? 2-3 సంవత్సరాలకు అరియర్స్, 8 ఏళ్ల నుంచి అరియర్స్ ఎవరు ఇవ్వాలి? ఇది పెరిగిపోతా ఉంటే ఒక దశలో వీళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారేమో, గత ప్రభుత్వం మాదిరి అవుతుందేమో భయం వేస్తుంది. లేదు, కోర్టులకు వెళ్ళాలనా? వెస్ట్ బెంగాల్ మాదిరిగా కోర్టులకు వెళ్ళి తెచ్చుకోవాలా? వెళ్ళారు. ఉద్యోగ సంఘ నాయకులు పట్టించుకోవట్లేదు, ఉద్యోగ సంఘ నాయకులు వదిలేశారు, ప్రభుత్వానికి తొత్తులుగా మారారని కోర్టులకు వెళ్ళిపోయారు. మా డిఏలు ఇవ్వలేదు, మా పిఆర్ సర్వీస్ ఇవ్వలేదు. ఈరోజు కోర్టులో, హైకోర్టులో ఉంది. మరి ఆ విధంగా కోర్టులకు వెళ్ళే ప్రక్రియ రావటం మంచిదా ప్రభుత్వానికి? మేము ఉద్యోగ సంఘాలుగా వెళ్ళకూడదు కదా. వెళ్తే మాకు ప్రభుత్వానికి సంబంధాలు తెగిపోతాయి కదా. మేము నిత్యం ఏదో పని మీద ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు ఏదో పనులు ఉంటాయి. మరి మా మీద వ్యతిరేక భావం తీసుకుంటారేమో భయం వేస్తుంది కదా. మరి ఇలా కోర్టులకి వెళ్ళి అన్ని తెచ్చుకుంటే మా నాయకత్వం మీద నమ్మకం ఎక్కడ ఉంటుంది? ఎవరి నాయకత్వం? వాళ్ళు ప్రజాప్రతినిధులు, మేము ఉద్యోగ ప్రతినిధులు. వాళ్ళకి ప్రజల మీద నమ్మకం ఉండాలి, మా ఉద్యోగులకు కూడా మా మీద నమ్మకం ఉండాలి కదా. రాష్ట్ర విభజన తర్వాత ఈ జేఏసీలు పురుడు పోసుకున్నాయి. ఈ 22,000 అంటున్నారు, 25,000 కోట్లు అంటున్నారు. ఇవన్నీ ఎప్పుడు, ఈ బకాయిలన్నీ ఎప్పుడు పెరిగిపోయాయి ఇంత పెద్ద మొత్తంలో? ఈ 11 ఏళ్ల కాలంలోనే? లేదు, ఈ బకాయిలు మొత్తం కూడా గత ప్రభుత్వ హయాంలో కంప్లీట్గా గత 5 సంవత్సరాల్లో ఏదైతే డిఏ అరియర్స్ దగ్గర నుంచి పిఆర్సీ అరియర్స్ దగ్గర నుంచి మొత్తం కూడా రెండు కూడా 20,000 కోట్ల పైచిలుకు పైన అన్నీ కూడా కేవలం గత ప్రభుత్వ హయాంలోనే ₹1 కూడా మాకు ఇచ్చింది లేదు. కనీసం మాతో చర్చించలేదు. అదే అప్పుడు కూడా ప్రాబ్లం అదే, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. అప్పుడు కూడా అయ్యా మాతో మాట్లాడండి, చర్చించండి, మాతో చెప్పండి అని అడిగేవాళ్ళం. ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. సరే, ఏదో చివరి 2 సంవత్సరాల్లో చర్చల కోసమని ఒక మంత్రి ఒక ఉపసంఘం వేసి రకరకాల ప్రయత్నాలు చేశారు, కానీ టైం అయిపోయింది అప్పటికే. అంతా ఉద్యోగుల్లో అసహనం, ఉద్యోగుల్లో మాకు పిఆర్సీ అంతా రివర్స్ ఇచ్చేశారని, ఏమి ఇవ్వలేదని, ఆఖరికి పెన్షన్ తీసుకునే వాళ్ళకు కూడా అప్పటి వరకు ఇస్తున్న పెన్షన్ కూడా తగ్గించేశారని, అప్పటి వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులేషన్ చేయలేదని, ఇవన్నీ కూడా వ్యతిరేకత వచ్చేసింది. మేమనేది ఏమంటే, ఇదంతా కూడా గత ప్రభుత్వంలో ఆగిపోయినవే, ఇవ్వలేదు, ఒప్పుకుంటాం. ప్రభుత్వం ఎవరిదనేది మాకు అనవసరం, ప్రభుత్వమే. మా జీతంలో డబ్బులు కదా అంట నేను, మేము దాచిపెట్టుకున్న డబ్బులు కదా అంట నేను. మాకు రావాల్సిన జీతంలో భాగం ₹1 అదనం కాదు ఇది. అయిపోతే ఏమైంది? ఎవరు ఇస్తారంటే ఎవరు తెచ్చేవాళ్ళు? మళ్ళీ వాటిని ప్రభుత్వం ఇవ్వాలి. మీరు దాచుకున్న జీపీఎఫ్ నిధులు వేల కోట్లు, ఎన్ని వేల కోట్లు ఉన్నాయో మీకు ఐడియా ఉందా? అవి ప్రభుత్వాలు వాడుకుంటాయా? అది కూడా వస్తున్నాను సార్. అసలు మాకు ఎంత రావాలో, ఎంత డబ్బులు వాడుకున్నారో, ఎంత డబ్బులు తీశారో ఫైనాన్స్లో ఒక్క మాట కూడా మాకు బయట చెప్పే దిక్కులేరు. అందుకనే మేము మొన్న సమావేశంలో అడిగాం గౌరవ సిఎస్ గారిని, అసలు మాకు సిఎఫ్ఎంఎస్లో, హెచ్ఆర్ఎంఎస్లో మా పే స్లిప్పుల్లో స్పష్టంగా ట్రెజరీ అధికారి ఆమోదించగానే మాకు అందులో కనపడేటట్టు ఎందుకు చేయట్లేదు, ఎందుకు సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు? 800 అనే మైనర్ హెడ్ని రద్దు చేసినందువల్ల కనీసం ఆ బిల్లులు ఎటుపోయినాయో తెలియదు. డిఏ అరియర్స్, పిఆర్సీ అరియర్స్ లెక్కలు ఎంతో రావాలో తెలియదు. ఎందుకు లెక్క చెప్పట్లేదు? ఒక్కొక్క పెన్షనర్కి 15 లక్షల నుంచి 25 లక్షలు రావాలి సార్ సగటున. చచ్చిపోతున్నారు సార్ తీసుకోకుండానే. భార్య ముందే చచ్చిపోయింది, ఈయన కూడా చచ్చిపోయాడు, పిల్లలు లేరు, డబ్బులు ఎవరికి ఇవ్వాలి? ఎక్కడో 70, 60, 80 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళ అప్పచెల్లెల్లో, అన్నదమ్ముల్లో మాకు ఆ డబ్బులు ఇవ్వండి అని వాళ్ళు వచ్చారు ఇప్పుడు చచ్చిపోయారని. ఎంత దారుణం సార్ ఇది. పెన్షనరు రిటైర్ అయిన రోజు తీసుకోకుండా అన్నీ ఇచ్చి కారులో కూర్చోబెట్టి సాగనంపిన చరిత్ర గతంలో. అలాంటిది వాడు ఎప్పుడు తీసుకుంటాడో లేదో, తీసుకోకుండా చచ్చిపోతాడో తెలియని పరిస్థితికి వస్తే దీన్ని కదా ముందు నువ్వు సెటరేట్ చేయాలి ప్రభుత్వ పరంగా. ప్రభుత్వం నీ ఇంట్లో ఉద్యోగులకే నువ్వు సెటరేట్ చేయలేకపోతే, లేదు వాళ్ళతో చర్చించలేకపోతే రోడ్డును పడక ఎక్కడికి వెళ్తాం మేము? ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? నువ్వు అవకాశం ఇస్తే నీతో చెప్పుకుంటాం, అవకాశం ఇస్తే ఎవరికి చెప్పాలి? ఇదిగో మీలాంటి వాళ్ళకి చెప్పాలి, చెప్పి బయటకు చెప్పుకోవాలి. మరి లేకపోతే ఎలా చేయాలి మేము? ఎలా చెప్పుకోవాలి మేము?
మాకు అవకాశం ఇస్తే ఈ గ్యాప్ రాకూడదు కదా అసలు ఉద్యోగులకి ప్రభుత్వానికి. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం లోపల ఉన్నటువంటి వాళ్ళు. సో లోపల ఉన్న వాళ్ళకే ఏ రూపాయి ఎంత రావాలో లెక్కలేదు. ఒకటి 25,000 కోట్లు అంటారు, ఇంకొకటి 20,000 కోట్లు అంటారు, ఒకటి 35,000 కోట్లు అంటారు. ఎందుకు చెప్తున్నారు ఇదంతా? దీనికి ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టట్లేదు ప్రభుత్వం? ప్రత్యక్షంగా అసెంబ్లీలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు సుమారుగా 22,000 కోట్లు ఉందని ఆయనే చెప్పారు కదా. ఆయన చెప్పి 6-7 మాసాలు దాటిపోయింది కదా. దానికి వడ్డీ ఎవరిస్తారు? ఈ 7-8 మాసాల నుంచి వడ్డీ ఎవరిస్తారు? కోర్టులకు వెళ్తే వడ్డీతో సహా ఏమని ఇస్తుంది కదా. మరి కోర్టులకు వెళ్ళమనే మీ భావం? వెస్ట్ బెంగాల్ వెళ్తే వడ్డీతో సహా చెల్లించమంది కదా. ఈరోజు రిటైర్ ఎంప్లాయీస్ కూడా కోర్టులకు వెళ్ళేదానికి సిద్ధపడుతున్నారు కదా. అవసరమా? మరి ఏడాది నుంచి 186,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది. మరి ఈ డబ్బుల్లో మీకు ఇవ్వాలని అనిపించలేదా ప్రభుత్వానికి? మరి ఎందుకు అనిపించలేదు? అసలు ఇస్తామని అనిపించే సంగతి పక్కన పెడితే నా మొదటి భావన ఏంటంటే అసలు చర్చే ఎందుకు చేయట్లేదని. నాకు దానికి సమాధానం వస్తే నేను అసలు ఆయన ఇస్తాడా లేదో చెప్తా. అసలు ఈరోజు ఆయన కుర్చీలో కూర్చున్నంత వరకు సంవత్సరం 3 మాసాలకి మాతో ఒక్క రోజున ఉద్యోగ సంఘాలతో మీకు ఏమి రావాలి, ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, వైట్ పేపర్ అన్న బయటికి రిలీజ్ చేశారా? లేదు మాతో మాట్లాడకపోతే కనీసం ఉద్యోగం కన్నా ఇదిగో నీకు ఇంత రావాలని పే స్లిప్పులు ఏమన్నా వేసి చూపించారా? అంటే ఏంటి? దాన్ని దాచిపెడదామనా, లేకుండా చేద్దామనా, అసలు ఇవ్వకుండా ఎగ్గొడదామనా? ఉద్దేశం ఏంటి? ఎస్ కాదనట్లేదే. గత ప్రభుత్వం ఏమో రావాల్సినయే. ప్రభుత్వం ఏదైతే మాకెందుకు? ఎవరు వచ్చినా యజమాని వాళ్ళు, పాలకులు వాళ్ళు. నేను కార్మికుడిని, పని చేసేటువంటి వాడిని, కూలికి వచ్చిన వాడిని. నాకు లెక్క చెప్పలేదు కదా. లెక్క చెప్పకపోతే నేను ఎప్పుడు పొందాలి? అవి ఎలా పొందాలి? లేదు నువ్వు ఇలాగే గమ్ముకుంటావు. ఉదాహరణ చెప్తాను సార్. ప్రతి ప్రభుత్వం వెళ్ళే ముందు ఐఆర్ ప్రకటిస్తుంది. అంటే పిఆర్సీ ఇవ్వలేక ఆలస్యమైంది కాబట్టి ఐఆర్ ప్రకటిస్తుంది. 2014లో 14 నుంచి 19లో ఈయన వెళ్ళేటప్పుడు ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నాయనే 20% ఐఆర్ ఇస్తానని చెప్పి జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్ళారు. కానీ అదే వైకాపా ఎవరైతే అధినేత ఉన్నారో వాళ్ళు 27% ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చారు. రాగానే 27% ఇచ్చారు కదా. సరే తర్వాత దాన్ని రివర్స్ చేసుకున్నారా? చేసుకుంటానికి కారణాలు ఏంటి? ఆయన చెప్పే కారణాలు కరోనా, ఇవన్నీ దెబ్బతిని ఆర్థికమని వాళ్ళు చెప్తారు. మేమేమో మాకు రివర్స్ వెళ్ళింది, ఎప్పుడు దశాబ్దాల కాలంగా లేదు, ఇస్తున్నటువంటి దానికన్నా తక్కువ ఫిట్మెంట్ అని మేమంటాము. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆయన ఐఆర్ ఇచ్చారు. పోయేటప్పుడు ఐఆర్ మళ్ళా ప్రకటించాలి కదా ఆయన దానికి తిరోధకాలు ఇచ్చాడు. మీరేమన్నారు? మేము రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పన్నారు. ఎంత ఇస్తామన్నారు? ఇంత అని చెప్పలేదు, ఇస్తామన్నారు. మరి ఇచ్చారా? సరే ఇవ్వద్దు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇట్టుందని చెప్పి పిలిచామని మాట్లాడి చెప్పారా? లేదు. మాకు డిఏలు ఇప్పటికి 4 డిఏలు, ఒక్క డిఏ కూడా ప్రభుత్వం ఇలా. గత ప్రభుత్వం ఒక్క డిఏ కూడా పెండింగ్ పెట్టలేదు, అన్ని డిఏలు ఇచ్చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 అయిపోయినాయి, 4వ డిఏ ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఆ డిఏలు ఎప్పుడు ఇస్తామేమని చెప్పారా? ఇప్పుడు ఇస్తే ఆ డిఏలు దాని అరియర్స్ 2 ఏళ్ల క్రితం నుంచి మళ్ళీ ఎప్పుడు దేకాలా? మళ్ళా 3 సంవత్సరాల దాకా వాటికి దిక్కుండదు. అంటే మళ్ళీ ఈ 1000 కోట్లు పెరిగిపోతాయి. ఇలా పెరిగిపోతూ ఒక దశలో ఇవన్నీ రద్దని కూర్చుంటారా? ఏం చేస్తారు? ఏమైపోతాయి?